Hi guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 33 డే 32 లో రివ్యూ మాట్లాడుకుందాం మామ. అయితే మాట్లాడుకునే ముందు మీలో నటరాజ్ మాస్టర్ చూసిన తర్వాత ఈ రోజు ఎపిసోడ్ లో టాప్ లో ఉంటే ఒకలాగా బాటమ్ లో ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తున్నాడు అనిపించిందా? అదే విధంగా కొన్ని ఫన్నీ వేలో మాట్లాడుకుంటే ఇవేనా నటరాజ్ మాస్టర్ గారి స్ట్రెంగ్త్లు అని అనిపిస్తుంది. లాస్ట్ వీక్ నా స్ట్రెంత్ ఉన్న గేమ్స్ పెట్టట్లేదు అంటే కొంపదీసి అడ్డూళ్ళు అవ్వడం, బట్టలు దిగడం, ఫ్లోర్ క్లీనింగ్లు, జుజ్జులు ఇవా నటరాజ్ మాస్టర్ స్ట్రెంత్లు, రాళ్ళు ఎత్తటాలు అని ఫన్నీగా అనుకుంటే ఒక డౌట్. మారని శివు, సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్, జాను గెలిస్తే ఓటమిని తీసుకోలేరు, అవతల గెలుపుని వీళ్ళు మాత్రమే గెలవాలనుకుంటారు. ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అలాగే ఎలిమినేషన్ అనాలిసిస్ కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం మామ. ఈ వారం మాట్లాడుకునే ముందు మాత్రం మీరు ఒకటి చేయాల్సింది ఒకటే మామ, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. ఇక ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే నిన్న ఎక్కడైతే లో ఐ మీన్ లైక్ పేరెంటింగ్ దగ్గర ఆగిపోయిందో గేమ్, అక్కడే సెకండ్ గ్రూప్ అయితే పేరెంటింగ్ స్టార్ట్ చేశారు. అసలు ఈ పేరెంటింగ్ ఈ గేమ్స్ చూస్తేనే మనకి అబ్బా ఇవేం గేమ్స్ రానా ఆయన అనిపించింది. బికాస్ వీళ్ళు మ్యాడ్ ఫర్ దర్ ఈచ్ అదర్ షోలో కొత్త గేమ్స్ అయితే పెడుతున్నారు, కానీ ఈ పర్టికులర్ గేమ్స్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. పర్టికులర్ గా ఈ పేరెంటింగ్ గేమ్ వచ్చేసరికి నాకు ఎంత చిరాగేసింది అంటే వరస్ట్ గేమ్ అనిపించింది. పేరెంటింగ్ గేమ్ అంటే ఏంటి మామ చెప్పండి. ఫస్ట్ రెడీ చేయటం, మంచిగా లాలించి పాలించి రెడీ చేయటం, అలా ఎలా పట్టుకోకూడదు, ఫౌల్స్ అక్కడ వరకు బాగుంది. రెడీ చేసినోడికి పొడుపు కథలు చెప్పటం అది కూడా బాగుంది. రెడీ చేసిన తర్వాత అక్కడ ఒక జస్ట్ టాయ్స్ లాగా ఉంటాయి, టాయ్స్ ని దాటుకొని వెళ్ళి ఉయ్యాలోపచ్చు, ఇక్కడ వరకు ఒకటి. ఈ రెండింటి మధ్యలో ఒకటి పెట్టారు చూడు, ఎవడు భయ్య అంత చంటి పిల్లోటి పట్టుకొని స్టంటులు చేసేది, పైకి వెళ్ళి పీకి పట్టుకొని బేబీని ఎత్తుకొని ఈ బేబీని పట్టుకొని ఇంకోళ్ళు పైకి ఎత్తుకొని పేకాలట. ఎవరన్నా అలాంటి రిస్క్ చేస్తారా బేబీని పట్టుకొని? సో పేరెంటింగ్ లో ఎక్కడ భయ్యా ఈ పాట్స్ ఉండేది, ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ ఉండేది? మీకు అనిపించిందా ఏందిరా ఇది అంతా పని పెట్టారు కానీ ఈ టైమర్ కోసం అని చెప్పి ఇంత రిస్క్ చేస్తారా? అక్కడ నువ్వు ఎంత చేసినా హార్డ్ గానే బిహేవ్ చేస్తారు బేబీతో, సున్నితంగా ఎలా బిహేవ్ అవుతుంది అక్కడ? అదొక్కటి నాకు అనిపించింది అపార్ట్ ఫ్రమ్ మిగిలిన గేమ్స్. అండ్ ఇంకోటి ఈ వారం గేమ్స్ లో మనం ఏం జడ్జ్ చేసే అంత గేమ్స్ కాదు, అన్ని టైం బేస్డ్, అన్ని వాళ్ళు చూపించే మనకి క్లియర్ గా చూపించేంత స్కోప్ లేదు కాబట్టి మనం మాట్లాడడం. నాకైతే ఈ గేమ్ విషయానికి వస్తే నాకు ఇలా అనిపించింది, ఇంత వరస్ట్ గా అనిపిస్తుందా ఏంటనేది. సో మొత్తానికి ఈ గేమ్ కూడా అయిపోయింది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత అలాగే మధ్యలో ఒక విషయం, సో ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కూడా మర్చిపోయి మాట చెప్పడం. సో మీలో ఎంతమంది ఈ వీక్ ఎలిమినేషన్ ప్రాబిలిటీ ఎవరెవరి మధ్య ఉంటుంది, లేదంటే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతారు అనేది కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్. చివరిలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే మీ మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి, మీ మ్యాడ్ కపుల్ ఎవరనేది, మీ ఫేవరెట్ కపుల్ ఎవరనేది అడ్రస్. ఓకేనా? సో అది. సో మొత్తానికి గేమ్ విషయానికి వస్తే ఈ గేమ్ అయితే నాకు అంత అనిపించలేదు. వరస్ట్ వీక్ ఆఫ్ ద మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని కూడా చెప్పుకోవచ్చు. పేరెంటింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో అంత కైండ్ ఆఫ్ గేమ్స్ పెట్టలేదు అనుకోవచ్చు. సో ఆ పాయింట్ పక్కన పెడితే, సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత టాప్ మొత్తానికి సిద్ధు అండ్ సోనియా వచ్చారు మమ్మ. సిద్ధు అండ్ సోనియా టాప్ వచ్చారు. దాన్ని ఓర్చుకోలేక చూస్తున్నారు చూడు జాను, విచ్ ఈజ్ వెరీ 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 బ్యాడ్ అని చెప్పవచ్చు. సరే బాబు, ఒకడు గెలిచి సంతోషంగా హ్యాపీనెస్ గా ఉంటే నువ్వు వెళ్ళి నీది గెలుపు కాదు, నువ్వు ఫ్లాస్ చేసావు, నీకు అందుకే ఇచ్చారు, అయినా సరే మేము వరవలేం. వాట్ ఈస్ దిస్? అక్కడ ఉంటే తప్పు చెప్తున్నారు కదా, వాళ్ళకు ఫ్లాస్ ఏదో వాళ్ళు ఏదో అబ్జర్వ్ చేస్తున్నారు, అవి చెప్తున్నారు, నువ్వే చెప్పేస్తే. అక్కడ ఇంకోటి ఏంటంటే ఈ జాను అనే పాయింట్ ఏంటి, అందరూ ఫీల్ అవుతున్నారు, పాయింట్ టు బి నోటెడ్, అందరూ ఫీల్ అవుతున్నారు, మేమే కాదు మీకు తప్పు వచ్చింది, మీకు ఫ్లాస్ జరిగింది, మీకు 100 ఇవ్వడం కరెక్ట్ కాదు అంటున్నారు. సో పాయింట్ టు బి నోటెడ్ కదా. సో ఇక్కడ ఎవడు ఫీల్ అవ్వట్లేదు, మనకి ఎవరిది చూపిలే, ఓన్లీ జాన్ అయితే చూపించారు. పక్కన అప్పటికి బ్రిటు అని సంధిని అడిగారు, బ్రిటుని అడిగితే నేను చెప్పలేదు, నాకన్నా ఫాస్ట్ గా చేశాను, నేను చేసుంటే బాగుండు అన్నాడు, కానీ మీరు ఫౌల్ చేశారు అని చెప్పి అనలేదు. తను ఒప్పుకోండి, తను ముందే చెప్పండి నేను ఒప్పుకుంటే అంటే బాను కవర్ చేస్తున్నాడు అక్కడ. మేబీ నాకు తెలుసు 100% ఐ థింక్ బ్రిటు అన్నాడు, బికాస్ బ్రిటు ఒక అమాయకుడు, ఆయన ఏదైనా అంటే దాన్ని కవరప్ చేసి స్మూత్ గా డీల్ చేస్తాడు కాబట్టి బాను తోలు చేశాడు. సో మొత్తానికి బానుకు అయితే అర్థమైంది, ఎవరైనా తీసుకోలేరు, అలా చెప్తే టాప్ లో వచ్చిన వాళ్ళు గెలిస్తే మనం అలా అంటే అనేది. సో అలా అంటే గెలుస్తారని తీసుకోలేను నువ్వు, అది విషయం నీకు తెలుసు. మీరు టాప్ లో వచ్చినప్పుడు సేమ్ లాస్ట్ వీక్ మీకు ప్యారడైజ్ రూమ్ వచ్చింది, అప్పుడు నటరాజ్ మాస్టర్ వీళ్ళు ఫీల్ అయ్యారు మీకు డిజర్వ్డ్ అని. అప్పుడు మీరెంత ఫీల్ అయ్యారో ఇక్కడ సిద్ధు సోనియా కూడా అంతే ఫీల్ అవుతున్నారు. వీళ్ళు టాప్ వచ్చారు, టాప్ వచ్చినప్పటికీ మీరు ఓరలేకపోతున్నారు.
సో మీకు ఒక లెక్క వీళ్ళకి ఒక లెక్క కాదు, వాళ్ళు బాగా ఆడారు, గెలుచుకున్నారు, వాళ్ళు డే బై డే ఆర్ వీక్ బై వీక్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదనిపించింది. వేరే ఎవరి కప్పులు సోనియా సిధుని అంత ఫ్లాలెస్ గా ఆడారని ఎవరు చెప్పలేదు నాకు తెలుసు ఈ గేమ్ వరకు. సో బికాజ్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, బట్ మీరు ఓడ్చుకోలేకపోతున్నారు అనిపించింది. ఇది పక్కన పెడితే శివ్ అండ్ ప్రియాంక. ఈ శివ్ అయితే అసలు మారడం మామ, ఏందో తెలియదు. ఇంకా నయం వీళ్ళు అనుకుంటున్నారు బయట గొడవ పడితే అందరికీ తెలిసిద్దని, కానీ 4 గోళ్ల మధ్య గొడవ పడుతున్నా బయట ఉన్న అందరికీ తెలిసిపోతుంది వీళ్ళ గురించి. గట్టిగా నిన్న ఎపిసోడ్లోనే ప్రియాంక గట్టిగా అరిసింది. శివ్ అప్పటికే ఆగుతాడా? నేను చెప్పాను జాన్ అలా కాదు, ఇలా ఎక్కుంటే జాన్ నా కాలు బాలేదు జాన్, ఇలా ఎత్తే నేను ఎత్తేవాడు జాన్, అంతా నీదే తప్పు జాన్ అంటాడు ప్రియాంకని. ఫీల్ అవుదా? నీ పార్ట్నర్ గేమ్ అయిపోయింది, గెలిస్తే గెలిచాం, ఓడితే ఓడాం, అయిపోయింది. ఇద్దరం కష్టపడ్డాం, ఇద్దరం చేసామని చెప్తే అయిపోతుంది. నువ్వు ఎందుకు ఆయన అంత మెంటల్ టార్చర్ చూపిస్తున్నావు? ఆ మెంటల్ టార్చర్ పాపం ప్రియాంక ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అసలు, నేనే తప్ప పాపం ఏడ్చేసింది అనుకో. సో విచ్ ఈస్ వెరీ బ్యాడ్. సో అంత అవసరం లేదు. సేమ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ పీకే దగ్గరికి వచ్చేస్తే సేమ్ లాన్లో అతను కూడా అదే చేస్తున్నాడు. పీకే ఏంది, నాకు ఈ గేమ్స్ నేను ఇలాగే నువ్వే ఫ్లాస్ చేసావు అని శ్రవంతిని అన్నాడు. శ్రవంతి కూడా డిఫెండ్ చేసి ప్రతి దాంట్లో, నిన్న వెల్నెస్ దాంట్లో కూడా తన్నే అంటాడు, నేను చూపిస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత పోజులు ఎలా వేస్తారనేది. ఫ్లాస్ జరుగుతాయి అంతే, మాత్రం మొత్తానికి మిస్టేక్ నీదేని అంటే మళ్ళీ పీకే విషయానికి వస్తే మన జైలర్ సినిమాలో మన రజనీకాంత్ గారు నవ్వుతున్నట్టు కొడుకు చెడ్డవాడు ఏదో అన్న డైలాగ్ వస్తుంది, ఆహాహా నవ్వుతారు, అలా పవన్ కళ్యాణ్ నవ్వుతున్నాడు. దాని ఉద్దేశం ఏంటి? వైఫ్తో మాట్లాడలేక ఎందుకు నీదే సర్లే నాదే తప్పు అని ఒప్పుకుంటున్నట్టు సైలెంట్ అయిపోయాడు. అండ్ ఇంకోటి పీకే విషయంలో అబ్జర్వ్ చేస్తే ఈ వీక్ మొత్తం తనకు కనిపించలేదు. ఈ వీక్ మొత్తం తను ఆడిన గేమ్లో పాయింట్ అయితే వచ్చాయి, కానీ అతని గేమ్ కూడా కనిపించలేదు. ఆ చివరిలో మాట్లాడుకుందాం, అతని గేమ్ కనిపించలేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీక్ కొంచెం తక్కువ పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, అందులో నో డౌట్. ఇక నటరాజ్ మాస్టర్ విషయానికి వస్తే అంటారా, నటరాజ్ మాస్టర్ ఇది చూసారా, ఇదో టాప్ వచ్చా ఇచ్చేస్తా ఏంటి ఇలాంటి గేమ్సా, ఇవి నీ స్ట్రెంత్ గేమ్స్ అని నటరాజ్ మాస్టర్ అన్నట్టు మా ఫీలింగ్ వస్తుంది నటరాజ్ మాస్టర్. బికాస్ లాస్ట్ ఎపిసోడ్లో మీరు మా స్ట్రెంత్ గేమ్స్ పెట్టట్లేదంటే ఈ గేమ్స్ మీరు బాగా ఆడేసి తోపు ఆడేసాం, ఇవే నా స్ట్రెంత్ గేమ్స్ అని ఫీల్ అయిపోతున్నారు నటరాజ్ మాస్టర్. గేమ్ అనడం మనకైతే అస్సలు అర్థం కావట్లేదు. అయిగా ఈయన కూడా నీతో మాట వినకుండా నేనే చేసా అంటాడు. చివరిలో మాట్లాడుకుందాం అవి కూడా. సో ఇక మొత్తానికి అలా ఈ గేమ్ అయ్యి ఈ గొడవ స్టార్ట్ అవుతున్న క్రమంలో మన శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేసింది అనుకోండి. శ్రీముఖి గారు ఎంట్రీ ఇవ్వటం, మరి లాస్ట్ ఫైనల్ స్టేజ్ గేమ్ పెట్టేయడం కూడా జరిగింది. అదే తోమటం తుడవటం ఊతకటం. చెప్పే కదా ఈ వీక్ గేమ్స్ అన్ని ఇంతే, పిచ్చి గేమ్స్. అంత క్లీన్ చేసినప్పుడు చిన్న మైనర్వే ఉంటాయి, ఖచ్చితంగా అలాంటి మైనర్ వెతుకుతారు, అవే ఎతికారు. సో ఈ గేమ్స్ లో మొత్తం 3 టీములుగా చేశారు. అందరూ వీళ్ళకి ఒక టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక నెంబర్ వస్తుంది. 1 ఒకరికి ముగ్గురికి వస్తుంది, 2 ఒక ముగ్గురికి వస్తుంది, 3 ఒక ముగ్గురికి వస్తుంది. ఇటు వచ్చి యాంకర్ ఒక షీట్ ఒక టోకెన్ ఒక స్లిప్ తీస్తారు. అందులో వచ్చిన నెంబర్ టీం ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి, సెకండ్ పార్టిసిపేట్ చేయాలి, థర్డ్ పార్టిసిపేట్ చేయాలి. టైం లిమిట్ బేస్డ్, నీట్ గా ఉండాలి, టైంలో అయిపోవాలి, తక్కువ టైంలో. ఇది ఎవడు ముందాడినా ఎవడు వెనకాల ఆడినా ఎవరికి అడ్వాంటేజ్ ఉన్నది పీకింది లేదు. అల్టిమేట్ గా క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, క్లీనింగ్ అండ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ఆడారు. ఈ గేమ్ ఆడుతున్న క్రమంలో నాకు నటరాజ్ మాస్టర్ చూస్తుంటే తోమాడు మామ, మామూలుగా తోమలేదు. ఉతికాడు మామ, మామూలుగా ఉతకలేదు. ఈయన స్ట్రెంత్ అయిన గేమ్స్ పెట్టారు ఫైనలీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఏమి తోమాడు, కాలు వంకినా వంకర పోయినా తోముతానే ఉన్నాడు. నాకు వేరే వాళ్ళ గేమ్ అంత ఇంపాక్ట్ అనిపించలేదు, కానీ నటరాజ్ మాస్టర్ పడి చేసిన గేమ్, ఆయన స్ట్రెంత్ ఉన్న గేమ్స్ చాలా బాగా నిరూపించుకుంటాడని ఈసారి మనకైతే ప్రేక్షకులుగా మనకు అర్థం అయిపోయింది. మరి మీకు అర్థమైందో లేదో కింద కామెంట్ చేసేసాడు మామ. సో మొత్తానికి ఇక్కడతో ఈ గేమ్స్ అయిపోయినాయి. ఈ గేమ్ గురించి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, అందులో చిన్న ఫ్లాస్ జరుగుతుంటే ఈ గేమ్ లో టాప్ వచ్చింది మాత్రం నూకరాజు అండ్ ఆశ, అది మాత్రం చెప్తాను. సో నీట్ గా క్లీన్ చేశారు, తక్కువ ఫ్లాస్ ఏం లేవు, తొందర టైంలో క్లీన్ చేశారు కాబట్టి టాప్ వచ్చేసారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం తారుమారు అయిపోయింది మామ. కొత్తగా వచ్చింది అంటే ఏదో సాధించారు, ముందు వచ్చారు అనుకుంటే ఆవిడట యోగా టీచర్ అంట, సర్టిఫైడ్ యోగా టీచర్ అంట. అది సిద్ధు చెప్తున్నాడు మన భానుతో. ఎప్పుడు ఆ గొడవ జరుగుతుంది చూసారా, మీకు ఎక్కువ వచ్చే మీరు అలా ఏడుస్తున్నారు, వాళ్ళ మీద ఏడుస్తున్నారు కదా భానుజాను, అప్పుడు చెప్తున్నాడు అది మేము అన్నామా స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో నీవు అది చేసే ఫౌల్ చేసావు అని చెప్పి మేము అనలేదు కదా. అది కరెక్టే, నువ్వు లేకు అక్కడ జాను కూడా రూమ్ లో అంటుంది మనల్ని అలా అంటాం కరెక్ట్ కాదు కదా, మనం అన్నాం కదా, మీరు అన్నారు, మీరే మొదలెట్టారు, మీరు వాళ్ళని ఓర్చుకోలేదు కాబట్టి వాళ్ళు తీసారు పాయింట్, దాంట్లో తప్పులేదు. ఓకే, సో ఆ సందర్భంలో మన ఆవిడ సిద్ధు చెప్పాడు అనమాట. సో ఆవిడ
అభినగ్న ఆ పేర్లు ఇంకా రిజిస్టర్ అవ్వలేదు మామ, అవుతాయి మెల్లమెల్లగా. అమీర్ అయితే రిజిస్టర్ అయింది కదా, నవ్ ఆమె పేరు ఏదో ఉంది మొత్తానికి. సో అది ఆవిడ గురించి అయితే చెప్తున్నాడు, ఆమె సర్టిఫికేట్ యోగా టీచర్ అందుకనే అది కరెక్ట్. అక్కడ అన్ఫేర్ జరిగిందని చెప్పుకోవచ్చు మిగిలిన కప్పులన్నిటికీ. బికాజ్ ఒక సర్టిఫైడ్ యోగా టీచర్ పార్టిసిపేట్ చేస్తే కోర్స్ ఆమెకు 100 వస్తాయి, మిగిలిన వాళ్ళు కదా అన్ఫేరే కదా. అలాంటి గేమ్స్ పెట్టకూడదు, చూసుకోవాలి కదా. సో మొత్తానికి ఆ గేమ్ అయితే బాగా ఆడారు, నెక్స్ట్ గేమ్ లో దొబ్బెట్టారు కాబట్టి మొత్తానికి లీస్ట్ లో పడిపోయారు. ఫస్ట్కి వెళ్తారేమో, థర్డ్ ప్లేస్ నుంచి డైరెక్ట్ గా లీస్ట్కి వెళ్ళిపోయారు. సో ఇందులో చూసుకుంటే మొత్తానికి టాప్ వచ్చేసిన కప్పులు మాత్రం ఈ వీక్ సోనియా అండ్ సిద్ధు. వీళ్ళ గేమ్ ఫస్ట్ వీక్ ను చూసుకోండి, డే బై డే, వీక్ బై వీక్ పెరుగుతూనే వస్తుంది. వీళ్ళొక్క కప్పులే జడ్జెస్ ఇచ్చిన పాయింట్స్ ని, ఇన్పుట్స్ ని బాగా తీసుకొని మిగిలిన వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా అండర్స్టాండింగ్ లో మంచిగా చేస్తున్నారేమో అని నాకు అనిపించింది మనం చూసినంత మాత్రం. బికాస్ ఫస్ట్ వీక్ లో చెప్పిన పాయింట్స్ బాగా తీసుకున్నారు, సెకండ్ వీక్ లో చెప్పిన పాయింట్స్ ఇస్తున్నారు, ఒక పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. వీక్ టెన్షన్ పోగొట్టుకుంటున్నాడు సిద్ధు, టెన్షన్ పోగొట్టుకుని గేమ్ మీద ఫోకస్ చేస్తున్నారు, కలుస్తున్నారు, గట్టిగా ఆడారు. ఆ పేరెంటింగ్ గేమ్ లో గెలిచారు, ఈ లో కూడా గెలిచారు, మాక్సిమం మంచిగానే చేశారు. సో ఇవన్నీ క్లబ్ చేసుకుంటే టాప్ వచ్చేసారు. 50 బాండ్ క్రెడిట్స్ తో గెలిచేశారు. అన్లిమిటెడ్ రివార్డ్ కూడా వచ్చేస్తుంది, అది రేపు చూపిస్తారు మనకి ఆ రివార్డ్ ఏంటనేది. సో అయితే రేపు మొత్తానికి ప్యారడైజ్ అయితే కొట్టే పోస్తారు. ఆల్మోస్ట్ 50 బాండ్ క్రెడిట్స్ కాబట్టి 45 ఖచ్చితంగా ఇస్తారు రేపు జడ్జెస్ వచ్చినప్పుడు. సో ప్యారడైజ్ వీళ్ళదే. ఇక సెకండ్ వచ్చిన కప్పుడు వాసంతి అండ్ కళ్యాణ్, వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వాసంతి కళ్యాణ్ అసలు గేమ్స్ ఆడారా, అసలు ఉన్నారా ఆటలో అన్న ఫీలింగ్ మామ వీళ్ళు ఎంతమంది కనిపించింది. మిగిలిన కప్పులు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, గేమ్స్ ఒకటే కాదు మిగిలిన చోట్ల కూడా స్క్రీన్ ప్రెజెన్స్ అవసరం. ఒక్క చోట తప్పించి మిగిలిన చోట ఈ వీక్ ఎపిసోడ్ లో అంత స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకోలేదు. బికాస్ పవన్ కళ్యాణ్ చాలా డౌన్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎవరితో కలవట్లేదు. ఏది అప్పుడు సంధ్య విషయంలో జరిగిన తర్వాత హౌస్ అంతా ఆయనకి యాంటీ అయిపోయారు, అని యాంటీ అని ఫీల్ అయ్యాడు ఆయన. యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే ఆయన చేసిన తప్పు, అది ఒప్పుకోక అందరూ నాకు యాంటీ. ఈవెన్ నా లావిడ శ్రవంతితో కూడా, వాసంతితో కూడా మాట్లాడాడు ఆయన. కాకపోతే వైఫ్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ లేక మాట్లాడాడు, కానీ ఆ రోజు మాట్లాడలేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఈ రోజు హౌస్ అంతా ఆయన చాలా 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 సైలెంట్ అయిపోయాడు, ఎవరితో మాట్లాడలేదు. సో మొత్తానికి సైలెంట్గా అయిపోయాడు. ఇక వాళ్ళైతే మొత్తానికి గేమ్స్ ఆడారు కానీ మనకు కనిపించలేదు ఆయన అలా ఇది. సో మొత్తానికి సెకండ్ అయితే వాళ్ళు ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్ లో వచ్చేసి నటరాజ్ అండ్ నీతు ఉన్నారు. భాను అండ్ జాను ఉన్నారు. సో భాను అండ్ జాను అలాంగ్ విత్ నటరాజ్ అండ్ నీతు విత్ 40 బాండ్ క్రెడిట్స్, 35 బాండ్ క్రెడిట్స్ తో ఉన్నారు. ఫిఫ్త్ వచ్చేసి అంజలి అండ్ పవన్ ఉన్నారు. సో మొత్తానికి వీళ్ళు ఎలిమినేషన్ సేవ్ అయ్యారు. లాస్ట్ వీక్ చాలా టెన్షన్గా గడిపారు, ఈ వీక్ సేవ్ అయిపోయారు, అది మంచి విషయం. వాళ్ళు చాలా హ్యాపీగా అదే ఫీల్ అవుతున్నారు. ఇక లాస్ట్ వచ్చేసి మన కొత్త కప్పులు అమీర్ వాళ్ళు ఉన్నారు. 15 బాండ్ క్రెడిట్స్, 20 బాండ్ క్రెడిట్స్ మన వాళ్ళు వీళ్ళు శివ్ అండ్ ప్రియాంక ఉన్నారు. వీళ్ళు ఎక్కడో ఉండాల్సిన డబ్బున పడిపోయారు. యాక్చువల్గా ఆయన లెగ్ ఇంజరీ ఒక ప్రాబ్లం అయితే, ఆయన యాటిట్యూడ్ ఒక ఇంజనీరీ ఒక ప్రాబ్లము. ఆయన గేమ్ లాగా చూడకుండా తీసుకెళ్ళి పార్ట్నర్ మీద పెట్టడం, ఇరిటేషన్ తెప్పించడం, మెంటల్ ప్రెషర్ తెప్పించడం ఇంకో ప్రాబ్లం. అవి జరగడం వల్ల మొత్తానికి లోకి వెళ్ళారు. ఈ వీక్ వాళ్ళకి కొంచెం పడుతుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ లేదు, అరవడం ఇవన్నిటి ఉంటే ఆయన తగ్గించుకొని కొంచెం గేమ్ మీద ఫోకస్ చేస్తే ఫస్టే లెగ్ చూసుకొని ఉంటే బాగుండేది. బట్ కొన్ని గేమ్స్ లెగ్ ఇంజూరీ అయినా బాగానే ఆడుతున్నాడు, అది అప్రిషియేటబుల్. కానీ ఇది కూడా తగ్గించుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ మామ. సో ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే మామ, బ్రిటు అండ్ సంధ్య కూడా లీస్ట్లో ఉన్నారు. సో బ్రిటు అండ్ సంధ్య, సో ఇది ఆ పాయింట్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏడుస్తున్నారు. బ్రిటు అండ్ సంధ్య నాకు ప్రతి వీక్ ఉంది 30-20 30-20 30-25 వస్తున్నాయి, నేను ఎంత కట్టబడా నీకు తెలియట్లేదు బ్రిటు, నీకు ఎందుకు బ్రిటు, నా స్ట్రెస్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం సర్దుకొని అని చెప్తుంది. ప్రతి ఒక్కరు సర్దుకొని వెళ్ళిపోయాక ఎందుకమ్మా రావటం. ఇది ఇంకో కపుల్ మళ్ళీ సంధ్య వెళ్ళిపోతా. సో ఆమె ఫీల్ అయిపోతుంది. బేసిక్గానే సంధ్య కొంచెం హైపర్. సో ఆ హైపర్నెస్లో ఆమెకి గెలవాలని తపనలో ప్యారడైజ్ వచ్చే వరకు ఆమెకు ఆ తపన ఉంటుంది. ప్యారడైజ్ వచ్చే తర్వాత అదంతా పోయిద్ది అనుకోండి. ఇక నటరాజ్ మాస్టర్ అయితే నీతితో కబర్లు చూసావా, నేనే బట్టలుగా ఆ రంగు పోయింది, మళ్ళీ నువ్వు ఎదుగుతున్నావు, నేను అంట్లో తోమి శుభ్రంగా నేను క్లీన్ చేస్తే బాగా, నువ్వెందుకు క్లీన్ చేస్తున్నావు బాగా, నాకు అర్థం కావట్లేదు. నీతి అట్లీస్ట్ ఇదైనా నాకు క్రెడిట్ ఎవరైనా, ఆయన నువ్వు అన్నావు కదా నేను క్రెడిట్ తీసుకున్నా, రాముడు అన్నాడు ఇదైనా క్రెడిట్ ఇవ్వు అంటే, లేదు నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వు, నీకు చూపిస్తా ఏంటో, చూపించా కదా ఈ వీక్ మొత్తానికి టాప్లో వచ్చేసాం కదా, నెక్స్ట్ వీక్ ప్యారడైజ్ వచ్చేస్తాం, ఏదో పెద్ద ఉంది మనకి, మన కూతుర్ని కలిచేస్తాం. సో మొత్తానికి ఈ నటరాజ్ మాస్టర్ గారికి సంబంధించిన టాస్క్లు అయితే పెట్టారు. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ మామ. మరి మీరు హ్యాపీగా లేదో కింద కామెంట్ చేయండి. నటరాజ్ మాస్టర్ గారు సూట్ అయ్యే టాస్క్, ఐ మీన్ లైక్ ఆయన కెపాసిటీ,
ఆయన క్యాలిబర్ ఉన్న టాస్క్లు పెట్టారేమో అని ఆయన ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. ఎందుకు చెప్పనా, పోయినసారి డౌన్లో ఉన్నాడు లాస్ట్ 2 వీక్స్, ఒకేసారి టాప్లో వచ్చాడు కదా, ఎలిమినేషన్ ప్రెషర్ లేదు కాబట్టి ఇక షో నుంచి వెళ్ళిపోతా, ఈ షో నాకు సెట్ కాదు, ఈ షోలో పెట్టిన గేమ్స్ అన్ని కరెక్టే అని మాట్లాడతాడు. ఇప్పుడు ఈ వారం చూసుకోండి ఖచ్చితంగా, అందులో నో డౌట్. ఓడిపోతే ఒకలాగా, గెలిస్తే ఒకలాగా మాట్లాడే నటరాజ్ మాస్టర్, రంగులు మారుస్తున్న నటరాజ్ మాస్టర్, స్ట్రెంత్ ఉన్న గేమ్స్ ఏంటో మనకు తెలిసిపోయిన నటరాజ్ మాస్టర్ అని అనుకోండి. ఇది కంక్లూషన్ వాళ్ళకి నటరాజ్ మాస్టర్ గురించి. ఇక ఎలిమినేషన్ కదా, ఇక బ్రిటు అండ్ సంజయ్ ఖచ్చితంగా ఎలిమినేషన్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన శివన్ ప్రియాంక, అలాగే మన కొత్త జంట సామి రణ్గిల్, ఇలా ముగ్గురు జంటలు ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గరలో ఉన్నారు. ఐ మీన్ లైక్ ఎలిమినేషన్ లో ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ముగ్గురులో ఇద్దరు వస్తారు. అండ్ ఇంకోటి మామ నోకరాజ్ అండ్ జాన్సియా 3rd పొజిషన్ వచ్చారు, సారీ బాను అండ్ జాన్, నోకరాజ్ జాన్సియా 5th పొజిషన్ వచ్చారు. ఓకేనా, సో వాళ్ళు కూడా సేవ్ అయిపోయారు. సో బ్రిటు అండ్ సంధ్య చూసుకుంటే మాక్సిమం కప్పులు పీకే వచ్చేసి బ్రిటు అండ్ సంధ్య జంటగా వేస్తాడు ఖచ్చితంగా. సో వీళ్ళకి మాక్సిమం ఓట్లు పడే ఉంటాయి. సేవ్ అయ్యే జంటలో చూసుకుంటే ఖచ్చితంగా ప్రియాంక అండ్ శివ్ సేవ్ అవుతారు అనిపిస్తుంది. ఒకటి శివ్ ఏదో నెగిటివ్ హైపర్ అవుతాడు అని చెప్పవచ్చు, కానీ మిగిలిన మాక్సిమం అన్నిటిలో శివ్ అండ్ ప్రియాంకకి ఓట్ వేసే ఛాన్సెస్ ఎక్కువ, వాళ్ళు సేవ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎలిమినేషన్ వచ్చేసి బ్రిటు అండ్ సంధ్య అండ్ ఇంకోటి కొత్త జంట మధ్య పడే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ కొత్త జంట వెళ్ళిపోయే ఛాన్సెస్ వస్తే వాళ్ళకి నో ఎలిమినేషన్ పెడతారు. ఒకవేళ కొత్త జంట వెళ్ళిపోనే ఛాన్స్ వస్తే బ్రిటు అండ్ సంధ్య గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. నాకు అనిపిస్తుంది మోస్ట్లీ బ్రిటు అండ్ సంధ్య వెళ్ళిపోతారు, బికాస్ బ్రిటు అండ్ సంధ్య కొత్త జంట మధ్య పడుతుంది లాస్ట్ ఫైనల్ గేమ్. ఆ ఫైనల్ గేమ్ లో కొత్త జంట కంపేర్ టు బ్రిటు అండ్ సంధ్యకి వాళ్ళ బెస్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఈజీగా గెలుస్తారేమో అనిపిస్తుంది. వీళ్ళ మధ్య కన్నా కంపాటబిలిటీ కన్నా కొత్త జంట మీద నాకు కొంచెం నమ్మకం ఉంది, వాళ్ళ కంపాటబిలిటీ ఎక్కువ అనిపిస్తుంది. ఈ వారం కరెక్ట్ నిజమైతే బ్రిటు అండ్ సంధ్య అని ఎలిమినేట్ అయిపోతారు. మరి మీరు కూడా అదే భావిస్తున్నారా, లేదా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మామ. సో ఇది ఇవాళ రివ్యూ అయితే. సో మరి ఈ రివ్యూలో భాగంగా ఈ రోజు ఎపిసోడ్ కి మన మ్యాడ్ కప్లు ఎవరో మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడేసుకుందాం. అది కూడా నా మ్యాడ్ కప్లు వచ్చేసి సోనియా అండ్ సిద్ధు మామ. ఈ ఎపిసోడ్ కి ఎందుకు ఏంటని మాట్లాడుకుందాం, బికాస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వీక్ బై వీక్ పెంచుకుంటూ వస్తున్నారు, వీక్ బై వీక్ పాయింట్స్ పెంచుకుంటూ వస్తున్నారు, వీక్ బై వీక్ టాస్క్లు గెలుచుకుంటున్నారు వితౌట్ ప్రెషర్. ఎస్పెషల్లీ సిద్ధు తను రివాల్వ్ చేసుకుంటున్నాడు, కుళ్ళు జోక్లు వేసుకుంటున్నారు, ఫన్నీగా ఉంటున్నారు, వేరే వాళ్ళకి మోటివేషన్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే నాకైతే సిద్ధు అండ్ సోనియా ఆర్ ద మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ అనిపించింది. మరి మీ మ్యాడ్ కపుల్ ఎవరో కింద కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్ కోసం మామ మన ఛానల్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నెక్స్ట్ వీడియో ఉంటాం మామ, బై టాటా.